ఎన్ఐటి వరంగల్ విద్యార్థులను చూస్తే నిజంగా నాకైతే చాలా 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 గర్వంగా ఉంది. మొట్టమొదటిసారి మేము ధర్మం వైపు నిలబడతామని యువత ఉండడాన్ని ఆంజనేయ స్వామి వారసులమని చెప్పుకుంటుంటే నాకు ఇక్కడ రోమాలు నిక్కబొడిచినట్టు అయిపోతుంది. ధర్మో రక్షితి రక్షిత అన్న మాటకు నిలువెత్తు సాక్ష్యంగా నిలిచారు వరంగల్ ఎన్ఐటి విద్యార్థులు. తమ అస్తిత్వం కోసం, తమ విశ్వాసం కోసం వారు చేసిన పోరాటం కేవలం ఒక విజయం మాత్రమే కాదు, అది భక్తికి పట్టుదలకు దక్కిన నీరాజనం. గత ఏడాదిన్నరగా ప్రతి మంగళవారం 10 నిమిషాల పాటు ప్రశాంతంగా సాగుతున్న హనుమాన్ చాలీసా పారాయణాన్ని ఫిబ్రవరి 17న కొందరు అధికారులు అడ్డుకోవడం సంచలనం సృష్టించింది. విద్యార్థుల నుంచి మొబైల్ ఫోన్లు లాక్కోవడం, వార్డెన్, డీన్ స్థాయి వ్యక్తులు వారిని భయభ్రాంతులకు గురి చేయడం, చాలీసా పారాయణంను బలవంతంగా నిలిపివేయడం వంటి చర్యలు హిందూ విద్యార్థుల మనోభావాలను దెబ్బతీశాయి. తిరగబడ్డ హిందూ విద్యార్థులు లొంగిపోయారు. అధికారులు తమ హక్కులను కాలరాస్తుంటే విద్యార్థులు మౌనంగా కూర్చోలేదు. హనుమాన్ చాలీసా పారాయణం మా హక్కు అని నినదించారు. చివరికి విద్యార్థుల సంకల్పం ముందు అడ్డంకులు కరిగిపోయాయి. ఫిబ్రవరి 24న జరిగిన పారాయణంలో సాక్షాత్తు ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ స్వయంగా పాల్గొని విద్యార్థుల క్రమశిక్షణను, వారి భక్తిని అభినందించడం విశేషం. ఎక్కడైతే ఐక్యత ఉంటుందో అక్కడ విజయం తప్పకుండా వరిస్తోంది. బెదిరింపులకు లొంగకుండా తమ సంస్కృతిని కాపాడుకున్న ఎన్ఐటి వరంగల్ హిందూ విద్యార్థులు నేటి యువతకు ఆదర్శప్రాయులు. వాళ్ళందరికీ ఆర్ వాయిస్ తరపు నుంచి, ఆర్ వాయిస్ ప్రేక్షకుల తరపు నుంచి సెల్యూట్ అండ్ అభినందనలు.